జాబిలమ్మ తొంగి చూసినమ్మ అందమైన లోకమే వెండి మబ్బులను ఎదురు చూసినమ్మ వెన్నెలమ్మ కోసమే పూసే కోయిలమ్మ పూసే పూలరెమ్మ జాబిలమ్మ రాకతో చిందులేసే ఆమని చందమామ తోడని చిందులేసే ఆమని చందమామ తోడని నింగి జాబిలమ్మ తొంగి చూసినమ్మ అందమైన లోకమే వెండి మబ్బులను ఎదురు చూసినమ్మ వెన్నెలమ్మ కోసమే హలో, ఎవరు? బాబాయ్ నాతో మాట్లాడడానికి అపాయింట్మెంట్ అడుగుతున్నాడా? విచిత్రంగా ఉందే. వెంటనే లోపలికి పంపించండి. ఎస్ రా బాబాయ్ రా. ఏంటి ఎప్పుడు లేదు అపాయింట్మెంట్ అడుగుతున్నావు? రా కూర్చో. నేను కూర్చోను రా. అదేంటి బాబాయ్? అదంతే, నిన్ను ఉన్న పళంగా తీసుకురమ్మని మీ పిన్ని చెప్పింది. అది కాదు బాబాయ్, ఇయర్ ఎండింగ్ కదా, అన్ని కంపెనీల తాలూకా బ్యాలెన్స్ షీట్స్ తయారు చేస్తున్నాం, అందువల్ల కాస్త బిజీగా ఉన్నాను. రే నాకు అదంతా తెలియదు అబ్బాయి, నువ్వు వెంటనే రావాల్సిందే. ఇంతకీ విశేషం ఏంటి బాబాయ్? ఇవాళ మా మ్యారేజ్ డే రా. నువ్వు వస్తే అందరం కలిసి భోజనం చేద్దామని. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బాబాయ్. థ్యాంక్ యూ. అయితే పిన్ని చాలా ఐటమ్స్ తయారు చేసి ఉంటుంది. అదేం లేదురా, నిన్ను చూస్తే తప్ప పొయ్యి కూడా వెలిగించలేని వంట వార్పు చేయకుండా అలా కూర్చుంది. వెంటనే బయలుదేరదాం. 1 minute. డ్రైవర్ని కార్ రెడీ చేయమని చెప్పు. రే ఏంట్రా, నువ్వు కారులో నేనో కారులో వెళ్తావా? ఇవాళ మన ఇద్దరు నా కారులో వెళ్తాం కదా. అలాగే గానీ మనం వెళ్లే ముందు బట్టల షాప్కి వెళ్ళి అటు నుంచి వెళ్ళిపోదాం. అలాంటి పద్ధతులు ఫార్మాలిటీలు పెట్టగరా. మాకు నీ అభిమానం కావాలి, అది ఉంది. అవతల మీ పిన్ని వెయిట్ చేస్తుంది. అలా అవునరా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారన్నావు కదా, ఏమైంది? ఏమవుతుంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారట. జగన్ నాయకుల మీద అనుమానం ఉందని కంప్లైంట్ రాసా కదా, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏంటి? ఆయన ఇది చేశాడు అనడానికి ఆధారాలు లేవట. నేను పలానా పని చేస్తున్నానని ఆధారాలు చూపించేస్తారట. ఇలాంటి పనులు జగన్ నాయకులే ఖచ్చితంగా చేశాడని నాకు తెలుసు బాబాయ్, కానీ ఏ ఒక్క ఆధారం కనిపించడం లేదు. అవునరా, ఇది ఖచ్చితంగా వాడి పనే. వాడు మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఏంటి బాబాయ్ అది? వాడి మీద మనం బైండ్ ఓవర్ పిటిషన్ పెడదాంరా. నువ్వు మన లాయర్ దగ్గర పద, నేను మాట్లాడతాను కదా. అవును బాబాయ్, అలాగే చేద్దాం. గుర్తుందా బాబాయ్, ఓ రోజు నువ్వు నన్ను అడిగావు నీకు శత్రువులు ఎవరుంటారు అని. ఇదిగో ఈ జగన్ నాయకులు లాంటి వాళ్ళు ఉంటారు. వాడికి నువ్వు ఏం అపకారం చేశారా? వాడు ఎంత దారుణం చేస్తున్నాడు. అసూయ బాబాయ్, అసూయ వల్ల పగ పెరుగుతుంది. సరేలే, ఇంతటితో ఈ టాపిక్ ఆపేద్దాం.
పార్వతి ఎవరిని తీసుకొచ్చారో చూడు. ఇలా కూర్చోరా. వచ్చావా బాబు? నువ్వు వస్తావో రావో అనుకున్నాను. అదేంటి పిన్ని, నువ్వు పిలిస్తే రాకుండా ఉంటానా? ఎనీహౌ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ పిన్ని. రే అబ్బాయి, ఈ సందర్భంలో నీకు థ్యాంక్స్ చెప్పాలి, కానీ చెప్పదు. ఎందుకంటే థ్యాంక్స్ చెప్పడం సభ్యత, చెప్పకపోవడం ఆత్మీయత. మాకు దంచేస్తుంది ఆకలి. నువ్వు లోపలికి వెళ్ళి వంట పని ఏదో చూడు. వంట అంతా రెడీగా ఉంది, మీరిద్దరు కాళ్ళు కడుక్కుని వస్తే వడ్డిస్తాను. నువ్వు ఆ పని మీద ఉండు, నేను వీడితో ఆ విషయం మాట్లాడతాను. ఒరే బాపినీడు, నీకో చక్కటి పెళ్లి సంబంధం చూశాను రా. భుజంగా రావాలి నా ప్రాణ స్నేహితుడు, వాడికి నందినేని ఒక్కతే కూతురు. మీ ఇద్దరికి ఈడు జోడు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగా? మరి నా విషయాలన్నీ చెప్పావా బాబాయ్? నీ విషయాలన్నీ వాళ్ళకి చెప్పేయడం, వాళ్ళు ఒప్పించుకోవడం అన్ని జరిగిపోయాయి. మరి మనం పెళ్లి చూపులకు ఎప్పుడు వెళ్దాం? నేను అమ్మాయిని చూడక్కర్లేదు బాబాయ్. అదేంట్రా? ఆ అమ్మాయికి బాబుని తల్లిలా చూసుకునే గుణం ఉంటే చాలు బాబాయ్. ఆ గుణం సంగతి తర్వాత ఆలోచిద్దాం. కనీసం అమ్మాయి అయినా నిన్ను చూడాలి కదా. సరే, నీ ఇష్టం. నువ్వు ఎప్పుడు రమ్మంటే నేను అప్పుడు సిద్ధంగానే ఉంటా. ఓకే, వెరీ గుడ్. నేను ఉన్నా కదా. ఏమాయ్, మేము వస్తున్నాం 2 పదల భోజనానికి. మరి హ్యాపీగా రోజు రోజుకి నువ్వు గ్యాస్ సిలిండర్ లాగా అయిపోతున్నావంటే కారణం ఇదన్నమాట. ఏటా కారణం? ఇలా ఏడుశనగపప్పు బాదం పప్పు తెగలాగించేస్తుంటాను. ఓ పని చెయ్యి, ఏటది? నువ్వు కూడా లాగించి. ఇది కాదురా, గన్నేరు పప్పు. రే ఎగటాలు మానిబే, ఏదో ఒక రోజు నాకు వస్తది. ఏటి రోగమా? కాదా, నొక్కురా నొక్కురా. ఏట్రాది? నొక్కురా. నొక్కుకొచ్చిన పాటలు అవి. మరి హ్యాపీగా ఎగటాలు మానేద్దాం. నేను ఈ మధ్య ఓ మందు కనిపెట్టినాను రా. ఎలకల మందా నల్లుల మందా? కాదా, ఇదో విచిత్రమైన మందు. దీన్ని మింగితే అన్ని నిజాలే చెప్తారు. అబ్బా, అది నువ్వు కనిపెట్టావా? అవునరా, నిజంగా. ఇదిగో కావాలంటే చూడు. వద్దులేరా బాబు, నాకు ఇంకా చాలా కాలం బతకాలని ఉంది. నిజమేనరా, ఇగో కావాలంటే పన్నికాయ. పన్నువా? అయితే ఓకేరా. మందాయి ముందు పన్నెవేడు చెప్పవా. ఈ మందు మింగినాక అన్ని నిజాలే చెప్తావు. నువ్వు నిజం చెప్పినావనుకో నాను గెలిచినట్టు, నువ్వు అబద్ధం చెప్పినావనుకో నువ్వు గెలిచినట్టు. అది నెక్క. ఈడికి ఎలాగైనా అబద్ధం చెప్పి ఈడొంద నొక్కేయాలా. ఇదిగోరా నా 100. ఈ 100 కూడా పెట్టు. పెడతాను. ఏది చేపట్టే. బాగా సపరించు, బాగా సపరించు. అడుగు. నీ పేరేట్రా? అప్పారావు. కరెక్టే. నువ్వు ఆడతానవా మగోడివా? నేను మగానేరా. చూసినావా, అన్ని నిజాలు చెప్పిస్తున్నావా? నాదే. ఇదేంటిది? వీడికి అన్ని నిజాలు చెప్పేసి నేను దెబ్బ అయిపోయాను. ఆగండి. Come on. అన్నా అన్నా
3 టౌన్ ఎస్ఐ గారు వచ్చారన్నా. నమస్తే సార్. ఏమిటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? మీతో కాస్త పని ఉండి వచ్చావు సార్. పోలీసులకు మాతో పనేముంది? దేశ సేవ అండి. దేశ సేవకు మేమేం చెయ్యాలి? దేశంలో దొంగలు పడ్డారు. టైటిల్ చాలా బాగుంది. టైటిల్ కాదు సార్, ఆ. నిజంగానే ఈ మధ్య దేశంలో దొంగలు పడుతున్నారండి. ఆ? అయ్యా, ఆ. మా స్టేషన్ పరిధిలో ఆ. దొంగలు స్మగ్లర్లు మేము ఎన్ని హింసలు పెట్టినా నిజం చెప్పట్లేదండి. వాళ్ళు చెప్పరు. మీరొక్కసారి మీ కవిత్వాన్ని వినిపించి వాళ్ళ చేత నిజం బయట పెట్టిస్తారేమో అని ఇలా వచ్చాను సార్. సరే, అవసరమైనప్పుడు కబురు చెయ్యండి, గంటంతో రెడీగా ఉంటాం. అలాగే సార్. మా ఫీజు తెలుసుగా? తెలుసు సార్. వస్తాను సార్. వెళ్ళండి. జగ్గు అన్నా, ఎలా ఉంది నీ ఏరియా? ఈ నెల కలెక్షన్ అన్నా. మామూళ్ళన్నీ వచ్చేసినట్టేనా? వచ్చేసినట్లేనన్నా. కొత్తగా పెట్టిన బంగారం కొట్టువాడు ఇవ్వనన్నట్ట. ముందు నీ గురించి తెలియక ఇవ్వనన్నాడన్నా, కానీ ఆ తర్వాత ఇచ్చేశాడన్నా. సార్, మీకోసం మినిస్టర్ గారు వచ్చారండి. చెప్పులు బయట విప్పి రమ్మను. అలాగే సార్. సార్ రమ్మంటున్నారు, మీరు ఇక్కడే వెయిట్ చేయండి. ఏం సారో, బాగుండారా? ఏదో మీ దయ వల్ల. అయ్యో అయ్యయ్యో, నాదే ఉంది సారో, అంతా భగవంతుడి దయ కదో. జగ్గు అన్నా, సారు కాఫీ. కాఫీ అయితే లేట్ అవుతుంది, బాటిల్ అయితే రెడీ అన్నా. వద్దులేండి సారో, ఎప్పటికే ఎక్కువైపోతున్నాయి. సర్లేండి, ఏమిటి ఇలా వచ్చారు? మీతో పనిపడింది సారో. మీకు సేవ చేసే భాగ్యాన్ని మాకు కలిగిస్తున్నారన్నమాట. చెప్పండి. ఏమీ లేదు సారో, ఆ గాంధీనగర్ పక్కన మురుకువాడుండ్లా, వాళ్ళని మీ ఉపన్యాసాలతో ఖాళీ చేయించాలి సారో. మీ దగ్గర గూండాలుండగా మేమేలా? గోండాలైతే గొడవలు అవుతాయి కదా సారు. వాళ్ళకంటే మీ ఉపన్యాసమే చాలా పవర్ఫుల్ సారు. ఏం చేస్తారో ఎలా చేస్తారో అంతా మీ చేతుల్లో పెడుతున్నా సారు. సరే, కానీ జనం ఎక్కువ కదా, కాస్త కష్టం అవుతుందేమో. మీరే అట్ట అంటే అట్ట సారు, మీరేం ఫ్రీగా చేయక్కర్లా, అందులో 2 షాపులు మీకు ఇస్తాను సారు. సరే, అక్కడ నాకు ఒక సన్మాన సభ ఏర్పాటు చెయ్యండి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. తప్పకుండా సారు. చిన్న సభ ఏంటి సారు, చాలా పెద్ద సభ ఏర్పాటు చేస్తా. ఓకే. చాలా సంతోషం సారు. మరి నేను వెళ్ళొస్తా సారు. ఆగండి, ఆతిథ్యం స్వీకరించండి. ఎంత మాట. సంతోషం సారు. Like and subscribe Eagle Media Works.